మన రాజమండ్రిలో మోరంపూడి ఫ్లైఓవర్ కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాం. హెల్లో రాజమండ్రియన్స్, వెల్కమ్ టు రాజమండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ. అప్పట్లో మోరంపూడి జంక్షన్లో డైలీ ఒక చిన్న యాక్సిడెంట్ అండ్ వీక్లీ ఒక పెద్ద యాక్సిడెంట్ అయ్యేవి. NH16 మోరంపూడి జంక్షన్ మీదుగా వెళ్ళినప్పుడు యాక్సిడెంటల్ ప్రోన్ జంక్షన్స్లో ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేయాలని డెసిషన్ తీసుకున్నారు. కానీ తర్వాత గ్యామన్ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయడం, NH16 దేవరపల్లి మీదుగా డైవర్ట్ చేయడం వల్ల దివాన్ చెరువు వ్యామగిరి హైవే స్పర్ రూట్ అయింది. సో ఫ్లైఓవర్ ప్రపోజల్ విత్డ్రావల్ చేసుకున్నారు. బట్ తర్వాత మళ్ళీ 2015 మరియు 2022లో అప్పుడున్న స్టేట్ గవర్నమెంట్స్ వల్ల మళ్ళీ శాంక్షన్ అయింది. NH216A కింద 5 ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. దాంట్లో మోరంపూడి ఫ్లైఓవర్కి 60 కోట్లు శాంక్షన్ చేయించారు. ఈ ఫ్లైఓవర్కి ఫౌండేషన్ స్టోన్ ఇద్దరు వేశారు. దాంట్లో మొదటివారు మురళీమోహన్ గారు, రెండో వారు నితిన్ గడ్కరీ గారు. 1.42 కిలోమీటర్ లెంత్ ఈ ఫ్లైఓవర్కి అటుపక్క ఇటుపక్క సర్వీస్ రోడ్స్ కూడా వస్తున్నాయి. సృష్టి కాంట్రాక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వాళ్ళు ఈ ఫ్లైఓవర్ని నిర్మిస్తున్నారు. ఈ ఫ్లైఓవర్కి మొత్తం 8 పిల్లర్లు ఉంటాయి అండ్ ఈ ఫ్లైఓవర్ని త్వరలో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఓపెన్ చేయబోతున్నారు. తద్వారా యాక్సిడెంట్ కౌంట్ తగ్గబోతుంది మరియు ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గబోతున్నాయి. Finally, happy vibes to Rajahmundry and happy vibes to Rajahmundrians. It will be Rajahmundry point of view.